కానీ వామాకు వల్ల కూడా మరి డైజెస్టివ్ ఎంజైమ్ సిక్రీషన్ పెరిగి జీర్ణక్రియ త్వరగా అవటానికి, అట్లాగే పొట్టలో ప్రేగుల్లో ఏమైనా అల్సర్లు పేగుపోతలు లాంటివి ఉన్న అవి త్వరగా హీల్ అవ్వటానికి వామాకులో ఉండే కెమికల్ కాంపౌండ్ చక్కగా ఉపయోగపడుతున్నాయి. అందుకని అల్సర్స్తో బాధపడే వారికి వామాకు బాగా వాడుకోవటం అనేది చాలా మంచిది. అలాగే స్టమక్ ఎంజైమ్స్ని ఎక్కువ రిలీజ్ చేసేటట్టు వామాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మరి ఆహారాలు డైజెషన్ త్వరగా పొలవకుండా కిందకి జరిగి వెళ్ళటానికి మంచి అవకాశం వామాకు ఇండైజెషన్ సంబంధమైన సమస్యలు ఉన్న వాళ్ళకి కలిగిస్తుంది అనమాట. ఇక 5వ లాభం తీసుకుంటే, ఈ రోజుల్లో చిన్న వయసులోనే కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగటం, గుండె జబ్బులు రావటం, మరి చాలామందికి రక్తనాళాల్లో పూడికలు వచ్చి ఇబ్బంది పడటం, ఎల్డిఎల్ ఇట్లాంటివి బాగా ఎక్కువ అవటం, ట్రైగ్లిజరైడ్స్ పెరగటం చూస్తున్నాం కదా. ఇలాంటి సమస్యల్ని తగ్గించడానికి వామాకులో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఫినాల్స్, స్పెషల్గా బ్యాడ్ కొలెస్ట్రాల్